ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. విశాఖ డిఈఓ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు ఆందోళన దిగారు. నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేయడం పట్ల నిరసన తెలిపారు. కాంట్రాక్టు ఉపాధ్యాయులు అందరినీ ఏజెన్సీకి బదిలీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తున్నారు ఉపాధ్యాయులు. ప్రభుత్వ తీరుకి నిరసనగా వరుస ఆందోళనలు జరుపుతున్నారు. మొన్నటి వరకు ఎస్జిటిలు ఇవాళ మినిమం టైం స్కేల్ టీచర్లు ఆందోళన తెలుపుతున్నారు. ఇవాళ జరగాల్సిన కౌన్సిలింగ్ను బాయ్కాట్ చేసి ఆందోళనకు దిగారు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు ఉపాధ్యాయులు. టీచర్లు ఆందోళన తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. డిఈఓ కార్యాలయం నుంచి మా కరెస్పాండెంట్ అనిల్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. అనిల్, అక్కడ టీచర్లు ఆందోళన తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు ఈ మొత్తం కౌన్సిలింగ్ అంతటిని కూడా ఇవాళ బాయ్కాట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, వరుసగా ఉపాధ్యాయులు ఆందోళన బాట పడుతున్నారు. మొన్న ఎస్జిటిలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఇప్పుడు తాజాగా ఎంటీఎస్ ఉపాధ్యాయులు ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి విజువల్స్ని మనం గమనించవచ్చు. డిఈఓ కార్యాలయం వద్ద కౌన్సిలింగ్ని బాయ్కాట్ చేసి పెద్ద ఎత్తున మహిళా ఉపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులంతా తెల్లవారుజాము నుంచి రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తమకు వెంటనే ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. అసలు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వీరు ఏం డిమాండ్ చేస్తున్నారో తెలుసుకుందాం. సార్, మీకు గతంలో బదిలీలు ఏ విధంగా జరిగాయి, ఇప్పుడు బదిలీలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి? నమస్తే సార్, మేము 2008 మరియు 1998 డిఎస్సిలో చేంజ్ ఆఫ్ సెలక్షన్ ప్యాటర్న్ వలన నష్టపోయిన అభ్యర్థులని మేము గత ప్రభుత్వాలు మాకు జరిగిన నష్టాన్ని గుర్తించి మాకు ఎంటీఎస్ ఉద్యోగాలని అవకాశాలు కల్పించడం జరిగింది. మాకు అవకాశాలు కల్పించినప్పుడు మాకు మినిమం టైం స్కేల్లో 32,000 జీతం ఇచ్చి మా అందరికీ కూడా సొంత మండలాలు నియర్ బై రెసిడెన్సీలోనే మాత్రమే మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని గత 4 సంవత్సరాల నుంచి అవకాశం కల్పించడం జరిగింది. అయితే 2023లో ఒక స్పెషల్ జీవోని కూడా రిలీజ్ చేసి నియర్ బై రెసిడెన్సీ జీవోని రిలీజ్ చేసి గత 4 సంవత్సరాల నుంచి కొనసాగించడం జరుగుతుంది. అయితే ఈరోజు విశాఖపట్నం జిల్లాలో కౌన్సిలింగ్ కోసం మమ్మల్ని పిలవడం జరిగింది. అయితే కౌన్సిలింగ్లో చూపించిన వేకెన్సీస్ అన్నీ కూడా ప్లెయిన్లో 8 మాత్రమే చూపించి 450 వేకెన్సీస్ అన్నీ కూడా హిల్ ఏరియాస్లోని మొత్తం అన్నీ కూడా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న అనంతగిరి, అరకు, పెదబయలు, ముంచింగిపొట్టు, జీమోడుగుల, పాడేరు, చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు తదితర మండలాల్లో మొత్తం వేకెన్సీస్ అన్నీ అక్కడ చూపించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మాకు వస్తున్న 32,000 జీతం, పైగా మాకు 11 నెలల జీతం మాత్రమే మాకు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి దుర్భరమైన జీవితాన్ని మేము గడుపుతున్న మేము మాకు విశాఖపట్నం నుండి 200-250 కిలోమీటర్ల డిస్టెన్స్లో మేము ఉద్యోగాలు చేసే పరిస్థితి లేదు. అయితే మమ్మల్ని బలవంతంగా ఇంకా గొంతు నులిమి చంపేసే పరిస్థితుల్లోనే మమ్మల్ని మీరు తప్పదు అక్కడికి వెళ్ళి పనిచేయాలనే మాత్రమే మమ్మల్ని అధికారులు అక్కడికి ట్రాన్స్ఫర్స్ చేసి మమ్మల్ని అక్కడికి వెళ్ళమని కోరడం జరుగుతుంది. అయితే మాకు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎలా అయితే క్లస్టర్ వేకెన్సీస్ ఓపెన్ చేసి అక్కడున్న 450 మంది 500 అభ్యర్థులకు కూడా క్లస్టర్ వేకెన్సీస్ ఫిల్ చేసి సమస్యను సాల్వ్ చేయడం జరిగింది. విజయనగరంలో ఆ రకంగా సొల్యూషన్ తీసుకొచ్చారు, శ్రీకాకుళంలో కూడా తీసుకొచ్చారు. అయితే విశాఖపట్నంలో కూడా క్లస్టర్ వేకెన్సీస్ 450 క్లస్టర్ వేకెన్సీస్ ఉన్నాయి. సుమారు 200-220 క్లస్టర్స్లో ప్లెయిన్ ఏరియాలో 220 క్లస్టర్స్ ఉన్నాయి. ఆ క్లస్టర్స్లో ఒక్కొక్క క్లస్టర్కి 3 లేదా 4 పోస్టులని తీసుకున్నా సరే 450 పోస్టులు అనేది ఉండడం జరుగుతుంది. ఈ 450 పోస్టుల ద్వారా విశాఖపట్నం జిల్లాలో ప్లెయిన్ ఏరియాలోనే 98-2008 ఎంటీఎస్ ఉద్యోగాలు చేస్తూ 32,000 జీతంతో చాలా దీనావస్థలు బతుకుతున్న మా అందరికీ కూడా న్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా న్యాయం చేయమని మేము అభ్యర్థిస్తున్నాం. చెప్పండి, అంటే గతంలో ఇలాంటి సమస్య ఏమన్నా ఉందా, ఇప్పుడే ఉత్పన్నం అయిందా, మీరు ఏజెన్సీకి వెళ్ళి పనిచేయాలంటే సాధ్యం అవుతుందా? సార్, నా పేరు సత్యనారాయణ అండి. నేను వైజాగ్ స్కూల్లో ఎంటీఎస్గా వర్క్ చేస్తున్నాం సార్. గతంలోని మేము ఫస్ట్లో అయితే కొద్దిగా ఏజెన్సీలోకి వెళ్ళాము సార్. తర్వాత మాకు నియర్ బై రెసిడెన్స్ జీవోని రిలీజ్ చేయడం జరిగిందండి. ఆ జీవో ప్రకారం అందరు కూడా కొంత వసూలుబాటు జరిగిందండి. వసూలుబాటు వల్ల మేము జీవో మాకు 2 years బ్యాక్ వచ్చింది సార్, 23లో వచ్చిందండి.
అయితే అదే జీవో ప్రకారం మాకు ఇప్పుడు చేస్తానని చెప్పారు సార్. ఈ విషయాన్ని కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా మాకు అందరూ కూడా నియర్ బై రెసిడెన్స్ ఇస్తానన్నారండి. అయితే కొన్ని ఏజెన్సీ ఏరియాల్లోని మోడల్ ప్రైమరీ స్కూల్లో కూడా పోస్టులు చూపించడం జరిగిందండి. అదే మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఇక్కడ ఎందుకు చూపించట్లేదు? అదేవిధంగా క్లస్టర్ పోస్టులు మైదాన ప్రాంతాల్లోనే ఉన్నాయి, అవి కూడా చూపించట్లేదు. ఈ విధంగా చూపిస్తే సమస్యను ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. ఈ విషయాన్ని మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు తీసుకెళ్తే ఆయన ఈజీగా సాల్వ్ చేస్తారండి. ఆయన తెలియకుండా అధికారులను ఆడుతున్న నాటకం వల్ల ఇదంతా జరుగుతుందండి. దీన్ని వెంటనే పరిష్కరించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. మీరు చెప్పండి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఏం చేయాలి? నమస్తే సార్, నేను పి శ్రీనివాసరావు అండి, జీకే వీధి మండలం నేలజర్త స్కూల్లో 98 ఎంటీఎస్గా పనిచేస్తున్నానండి. మాకు 2023లో గత ప్రభుత్వంలో నియర్ బై రెసిడెన్స్ జీవోతో ఉద్యోగాలు ఇచ్చారండి. కానీ నియర్ బై రెసిడెన్స్ గతంలో జరిగిన కౌన్సిలింగ్లో నియర్ బై రెసిడెన్స్లో ఇవ్వకుండా మమ్మల్ని ఇంచుమించు 150 కిలోమీటర్ల దూరంగా ఉద్యోగాలు నియామకం చేసి పంపించారండి. గత 2 సంవత్సరాలుగా మేము ఏజెన్సీలో రకరకాల ఇబ్బందులు పడుతూ అనారోగ్యాలతో, షుగర్లో, బీపీలతో, యాక్సిడెంట్లతో చాలా నష్టపోయామండి. 32,000 జీతంతోనే అక్కడ చాలా ఇబ్బందులు పడుతూ, అనేక బాధలు పడుతూ గత 2 సంవత్సరాలుగా ఏజెన్సీలోనే మా 98 ఎంటీఎస్లు అందరూ కూడా ఉద్యోగాలు చేసి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నామండి. ఇది మొత్తం మీద కార్తీక్, వీరందరికీ కూడా న్యాయం చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. 2023లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో ప్రకారం నియర్ బై రెసిడెన్స్ ప్రకారం బదిలీలు జరిగాయి. ఇప్పుడు కూడా అదేవిధంగా బదిలీలు చేయాలని పెద్ద ఎత్తున ఎంటీఎస్ ఉపాధ్యాయులంతా కూడా కోరుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది.